మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం పాండ్రంకి పంచాయతీ ఏనుగులపాలెం గ్రామం దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే సుమారు 20 ఎకరాల పంట పొలాలు అయితే కనుక ఈ యొక్క వర్షానికి 5 రోజులు నిర్విరామంగా కురిసిన వర్షాలకు అయితే కనుక నీట మురిగిన పరిస్థితి. కొంతమంది ఏదైతే విత్తనాలు నాటిన పరిస్థితి అయితే కొంతమంది ఇంచుమించు ఎకరానికి 30 నుంచి 35 వేల రూపాయలు నష్టపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అలానే ఏదైతే ప్రకృతి ఎక్కువ వర్షాలు ఇచ్చినా లేదంటే కనుక తక్కువ వర్షాలు ఇచ్చినా ఫస్ట్ నష్టపోయేది అయితే కనుక రైతే. సో అటువంటి రైతు బాధ ఒకసారి మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు ద్వారా. సో ప్రజెంట్ మనతో వెన్నప్పారావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఈ యొక్క ఏనుగులపాలెం గ్రామంకి ఎక్స్ సర్పంచ్ అయినా ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు సార్ మేము వెన్నప్పారావు ఏనుగులపాలెం అండి, పానక పంచాయతీ. అసలు ఏమైందండి? వచ్చేని దమ్ములు పట్టామండి. పట్టి ఉడుపు ఉడిసిన వెంటనే 3వ రోజునే ఈ తుఫానా పట్టుకుంది. తుఫాను పట్టుకొని ఏకంగా మునిగిపోయి మరి కనిపించలేదండి. పోనాయి వరిసేది ఉడుచుని ఉడుపులో ఎక్కడ కనిపించకన్నా సముద్రంగా ఇది అయిపోయి ఆ దగ్గర 10-15 ఎకరాలు ఉంటుందండి. 10-15 ఎకరాలు 20 ఎకరాలు దాటే ఉంటుంది. కాకపోతే 2-3 ఎకరాలు పైకి తేలి మాది అయినా ఉంటే 8 ఎకరాల దగ్గర 8 ఎకరాల మీద ఉంటుంది. అంటే ఎంతవరకు ఖర్చు పెట్టుంటారు? ఖర్చు ఎకరానికి 15,000-20,000 దాకా అయిపోతుందండి ఖర్చు. అంతా నాశే. మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ ఆకు వచ్చి మళ్ళీ ఆకు ఎదగనిచ్చి మళ్ళీ ఉడిపుడుచుకోవాలన్నమాట. లేకపోతే అనేది ఏ రకం అయితే ఇప్పుడు పోయినట్టు మామూలుగా వేసింది ఏ రకం వేసారు? ఇప్పుడు వేసింది అయితే 20 అంటే 1011 ఒకటి 11,20 అనుకోకుండా రాత్రి కొట్టేస్తే వెంటనే ఉడిసిన 3వ రోజునే చేను బాగా ఇలా ఏరు తన్నిందంటే అప్పటికి ముంచుకెళ్ళిపోయింది మొత్తం పొలం అంతా. ఇంచుమించు 8 ఎకరాలు పోయింది. మరి చూడాలి నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ అంతే మరి ఇప్పుడు ఎక్కడ ఆకులు దొరికితే వడ్డం మళ్ళీ ఉడిపోడాలా లేదని కొంటే మరి ఉండడమే. తోవలు ఉండవు కదా, తోవలు ఉండవు. మళ్ళీ ఎక్కడో ఆకులు వదిలేరని ముందే చేసి ముడుకుల పైన నడుము ఇప్పుడు దాని మీద అయిన ఉంటే దగ్గర ఒక ముడుకు దాటే ఉన్నదండి. ఎన్ని రోజులకి ఇంకుతుంది అంటారు? ఇది ఇంకా 10 రోజుల దాకా ఇంకా అలాగే ఉంటుంది. 10 రోజుల వరకు మీరు ఏం పని చేసే పరిస్థితి? అవి అలాగే ఉన్నాయి. సో మిన్నప్ప గారు చెప్పిన పరిస్థితి మీరు విన్నారు కదా. ఏదైతే ఈ యొక్క ఏనుగులపాలెం గ్రామంలో ఇంచుమించు 10 నుంచి 20 ఎకరాల భూమి అయితే కనుక కేవలం ఈ యొక్క నాట్లు వేసాక ఏదైతే అకాల వర్షాల కారణంగా అయితే కనుక కంప్లీట్గా నీటి మునిగిన పరిస్థితి. మళ్ళీ ఇంచుమించు 15,000 నుంచి 20,000 రూపాయలు ఏదైతే పెట్టుబడి పెట్టారో అది కంప్లీట్గా నష్టం వాటిన పరిస్థితి రైతన్నకి. ఈయనదైతే ఇంచుమించు 8 ఎకరాల పొలం అయితే కనుక నష్టపోయిన పరిస్థితి. సో కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.